చంపేశాడు. అలాగే కల్కటాలో ఒక జూనియర్ డాక్టర్ని ఒక వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. చాలా పాశవికంగా జరిగింది. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ పాపపు దేహము, ఈ శరీరము, ఇందులో మరణపు ఆలోచనలు, ఇందులో పాప సంబంధమైన ఆలోచనలు పుష్కలంగా వస్తాయి. ఒక పశువెంతో మన శరీరం అంతా. అందుకనే పౌలు గారు చెప్తారు కదా, ఆత్మచేత శరీర క్రియలని చంపండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కఠినంగా మాట్లాడతారు. నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే చెయ్యిని నరికేసుకుంటాడు, నీ కన్నుని అభ్యంతరపరిస్తే కన్నుని ఓడబెరికి పడేసే అంటాడు. అంత కఠినంగా శరీరంతో ఒక వ్యక్తి డీల్ చేయాలి. అందుకే పౌలు గారు అంటారు, అనేకులకు బోధించి నేను భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకొస్తున్నాను అంటాడు. కాబట్టి నీవు నేను మన ఆత్మ ఏ దేహంలో అయితే ఉందో